ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హలో మ్యామ్. హాయ్ అండి. చాలా మందికి గ్యాస్ట్రిక్ సమస్యలు, అలాగే కాన్స్టిపేషన్, స్టొమక్ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళకు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అండ్ అసలు ఇవి రావడానికి కారణాలు ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, గట్ క్లీన్గా ఉండాలి. మనం గట్ అంటే పేగులు అనుకుంటాం, మోషన్కి వెళ్ళిపోతే గట్ క్లీన్గా ఉంది అనుకుంటాం. అసలు గట్ స్టార్ట్ అయితే మౌత్ నుంచి. మౌత్ నుంచి మనం తిన్న ఫుడ్ అంతా ఇక్కడ అసిమిలేట్ అవ్వాలంటే నమలాలి, మంచిగా నమిలి అది ఈసోఫెగస్ ఆహార నాళానికి వెళ్ళి అక్కడ స్టమక్లో మొత్తం గ్యాస్ట్రిక్ జ్యూస్లో మిక్స్ అయ్యి అక్కడ పేగుల్లోకి వెళ్ళి అది న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అయ్యి రిమైనింగ్ అంతా చెత్త రూపంలో రాలి. ఇది మన గట్ ప్రాబ్లం. ఇది ఎక్కడైనా క్లీన్గా ఉందా? పొద్దున్నే మార్నింగ్ బ్రష్ చేసేది ప్రాపర్గా చేస్తామా? త్రోడ్ నీళ్ళు ప్రాపర్గా తాగుతున్నామా? న్యూట్రిషియస్ ఫుడ్ ఉందా? ఇవన్నీ డైజెషన్ అవ్వడానికి ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నామా? మన టైమింగ్స్ వేరు. లేట్గా తింటున్నప్పుడు ఇండియన్ వెదర్ని బట్టి వెళ్ళాలి. నేను పొద్దున్నే 9కి లెగుస్తాను, బ్రేక్ఫాస్ట్ 11కి తింటాను, లంచ్ 3కి తింటాను, డిన్నర్ 11 గంటలకు చేస్తానంటే ఎక్కడ హెల్తీగా ఉండదండి బాడీ. గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం కానీ అండ్ కాన్స్టిపేషన్ కానీ మెయిన్ రీజన్ రావడానికి కారణం మనం తినే ఫుడ్లో మోర్ ఫైబర్ లేకపోవడం వల్ల, బ్యాలెన్స్డ్ మీల్స్ లేకపోవడం వల్ల. ఎందుకు అవ్వదండి మోషన్? అసలు గట్ అనేది క్లీన్ అయిపోవాలి పొద్దున్న లేచాక. అసలు బెడ్ దిగిన వెంటనే బెల్లు కొట్టినట్టు వెళ్ళి మోషన్ అంతా ఫ్లష్ చేసి రావాలి. ఇది హెల్తీ ప్రాసెస్. హెల్తీ ప్రతి పర్సన్కి ఇది ఉంది ఖచ్చితంగా. ఇది సైకిల్ అనమాట. మనం దాన్ని టైమింగ్స్నే మార్చేసాం. పొద్దున్నే 6-6:30 మధ్యలో గట్ అనేది ఫ్లష్ అయిపోవాలి. దాని టైమింగ్ మనం మారిస్తే దాని ఇష్టం వచ్చినట్టు అది పని అయితే మనం అంటే పనులు మార్చుకోవచ్చు, టైమింగ్ని మార్చుకోవచ్చు, బట్ గట్ అనేది దాని టైమింగ్లో అది ఫ్లష్ చేస్తుంది. సో కాబట్టి నేనేమంటాను అంటే ప్రతిదీ ఇంటర్లింక్ విత్ ఫుడ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. మనం తినే ఫుడ్ కూడా మంచిగా, అంటే ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంది అనుకోండి, వాళ్ళకి కాన్స్టిపేషన్ 100% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనం తింటున్నప్పుడు నమిలి తినాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే టైంకి తినాలి. మీరు బ్రేక్ఫాస్ట్ హెల్దీ ఫుడ్ తింటున్నారు, లంచ్ టైంకి తింటున్నారు, అంటే లైక్ హెల్దీ ఫుడ్ తింటున్నారు, కానీ టైం దాటిన తర్వాత తిన్నారనుకోండి, ప్యాంక్రియాస్, గాల్బ్లాడర్ అని 2 గ్రంథులు ఉంటాయి. ఒక మంచి ఫ్రెష్ డైజెస్టివ్ జ్యూస్ని సీక్రెట్ చేసి స్టమక్లోకి వేస్తాయి. ఆ ఫ్రెష్ జ్యూస్ ఉన్నప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ చేయాలి. మీరు ఆ జ్యూస్ మొత్తం పులిసిపోతున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశారనుకోండి, ఈ ఫ్రెష్ బ్రేక్ఫాస్ట్ ఈ పులిసిపోయిన జ్యూస్ లేకపోతే ఏమవుతుంది, అంత క్లమ్జీ అయిపోయి గ్యాస్ కింద పైకి తన్నడము, ఛాతీ దగ్గర మంట, పుల్లటి తేనుపులు, ఆ తేనుపుల్లో స్మెల్ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి డే స్టార్ట్ విత్ కొద్దిగా ఒక ప్లెయిన్ ఒక గ్లాస్ వాటర్ తాగి, దాని తర్వాత జీలకర్ర, పుదీనా నీళ్ళలో వేసుకొని మరీచుకొని ఒక పెద్ద గ్లాస్. ఎవరికి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉన్నా ఒక బెస్ట్ టిప్ అండి, ఒక గ్లాస్ నీళ్ళలో 1 స్పూన్ జీలకర్ర, 20 ఆకులు పుదీనా వేసి లైట్గా మరిగించి ఫిల్టర్ చేసుకుని పెద్ద గ్లాసు తాగండి. దాని తర్వాత మంచిగా రాగి, జొన్న, సజ్జ 3 కలిపేసి పౌడర్స్ని దాన్ని రాగి జావలాగా చేసుకొని తీసుకోండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేవాళ్ళు పొద్దునే స్పైసీ ఫుడ్ తినకండి. స్పైసీ అంటే కారం వేసి, బాగా కారం వేసి చట్నీలు, సాంబార్లు ఇవన్నీ తినకండి. కొన్ని రోజులు సాత్వికంగా రాగి జావ తీసుకోవడం, జొన్న జావ ఒక రోజు, సజ్జ జావ ఒక రోజు, బార్లీ జావ ఒక రోజు, విత్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్ అన్నీ వేసి ఫస్ట్ అవి ఉడుకుతున్నప్పుడు జావ పౌడర్ వేసి దాన్ని ఉడకబెట్టేసి కొన్ని పంకిన్ సీడ్స్ వేసుకొని ఒక బ్రేక్ఫాస్ట్ చేయండి. ఇది వినడానికి స్మూత్గా ఉన్న, స్టమక్ కూడా కంఫర్ట్ ఉంటుంది ఫుడ్. దాని తర్వాత లంచ్కి వచ్చాక మనం ఒకవేళ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అధికంగా ఉంటే పప్పు అనేది కొన్ని రోజులు ఆపండి. కొంతమందికి పప్పు తిన్నా ఇబ్బంది ఉండదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనిపించదు, బట్ పప్పు అనేది 80% ఆఫ్ ద రీజన్. కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్కువగా ఇంకా అగ్రివేట్ చేస్తుంది, తేనుపులు రావడం, గ్యాసెస్ కింద నుంచి రిలీజ్ అవ్వడం. అలాంటప్పుడు పడని ఫుడ్ మనకి అవగాహన ఉంటుంది. ఎవ్రీ శరీరం అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ ప్రాసెస్ కలిగి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏవి పడవో, ఏవి తింటే ఇబ్బంది పడుతున్నారో, ఇబ్బంది పడినా పర్లేదు నాకు టేస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి తినేసి ఇబ్బంది పడే బదులు, టేస్ట్ కంటే ఇంపార్టెంట్ హెల్త్ కదా అనేసి కొద్దిగా కాన్షియస్ అయ్యి అవి అవాయిడ్ చేసి కొన్ని రోజులు రెగ్యులర్గా టైంకి ఫుడ్, వాటర్ ప్రాపర్గా తీసుకోవడం, జీరా పుదీనా వాటర్ తాగడం. అండ్ యోగాలో కూడా కంపల్సరీ భుజంగాసనం ఉంటుంది. భుజంగాసనం ఒకటి, సర్పాసనం ఒకటి, ధనురాసనం ఒకటి, ప్రాణాయామ వెరీ సింపుల్. ఇవి పొద్దునే చేసుకుంటే స్టమక్ కూల్గా, కామ్గా, రిలాక్స్డ్గా ఉంటుంది. ఓకే. మనం ఇర్రెగ్యులర్ టైమింగ్స్, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఈ పెప్సీలు, థమ్స్అప్లు, చిప్స్, కూల్ డ్రింక్లు తాగామనుకోండి, స్టమక్ అనేది సెన్సిటివ్ పార్ట్ అండి. ఒక అవయవం ఎట్లుంటుంది, లోపల చల్లగా ప్రశాంతంగా ఉండే భాగం ఇది. దీంట్లోకి మంచి ఫుడ్ వేస్తే ఆ డైజెస్టివ్ జ్యూసెస్ మంచిగా కలిసి మంచిగా ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి మంచి మన బాడీకి న్యూట్రిషన్గా ఫామ్ అవుతుంది. మీరు ఆ చల్లగా ఉన్న పొట్టలే కారం పొడి వేసినట్టు కారాలన్నీ వేసామనుకోండి, ఇదంతా ఏమవుతుంది, ఆ పసరుగా మారిపోయి రకమైన ఇండైజెషన్ ఇష్యూస్, దానివల్ల కాన్స్టిపేషన్. మన బాడీలో సెకండ్ బ్రెయిన్ అంటారు గట్ని. ఎంత క్లీన్గా ఉంటే పేగులు అంత మంచి ఆలోచనలు ఉంటాయి.
మన ముఖం మీద పింపుల్స్, జుట్టు రాలిపోవడం, బాడీ వీక్ అయిపోవడం, నరాల్లో తిమ్మిరి రావడం, ఇవన్నీ గట్లో గుడ్ బ్యాక్టీరియా లేకపోవడం వల్ల, డైజెషన్ ప్రాపర్ అవ్వకపోవడం వల్ల. గట్ అనేది హెల్తీగా ఉండాలి. ఎప్పుడు మనం తిన్నప్పుడు స్టమక్లోకి వెళ్ళి డైజెషన్ అయిపోవాలి, అది క్లీన్ అయిపోవాలి ఇంకంతే. మళ్ళీ స్టమక్ని ఫ్రీగా ఫ్రెష్గా ఉంచుకుని తర్వాత మళ్ళీ ఫుడ్ వేయాలి. మనం స్టమక్లో ఒక వేసామంటే ఒక ఇంత చాయ్, ఇంత బిస్కెట్ వేసి, మళ్ళీ ఇందులో సమోసా వేసి, మళ్ళీ బజ్జీలు వేసి, ఇవన్నీ క్లమ్జీ చేసామనుకోండి, స్టమక్ ఏమైపోతుంది? అసలు చాయ్, బిస్కెట్, సమోసాలు అన్నీ ఒకే ప్లేట్లో కలుపుకొని బాగా తినగలుగుతామా? తినలేం కదా, బేసిక్ థింగ్ అది తినలేము. అలా 3 కలిపి పొట్టలోకి వేస్తే ఎక్కడి నుంచి పొట్ట ఎట్లా డైజెషన్ చేసుకోవాలి? వెరీ సింపుల్ అండి, కాన్షియస్నెస్ అంతే. మనం బయట ఒకసారి అన్ని కలిపి తిందాం, కడుపులోకి వెళ్ళాక ఇప్పుడు మనం కనపడట్లేదు కదా, కడుపు వేసేసాము, కనపడందే ఆరోగ్యం. అసలు యాక్చువల్ చెప్పాలంటే కడుపులోకి ఏమి వస్తున్నామో అది మీరు ఎదురుగా కూడా దాన్ని ఫీల్ అయ్యి లోపలికి వేస్తే ప్రశాంతంగా ఉంటుంది పొట్ట. అన్నీ క్లమ్జీ చేసి అన్నీ మిక్స్ చేసేస్తే పొట్ట పాడవుతుంది, గట్ హెల్తీగా ఉండదు, బ్రెయిన్ పాడవుతుంది, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్లు, బీపీలు, కౌంట్లెస్ ప్రాబ్లమ్స్. ఆరోగ్యం అనేది ఎవ్రీథింగ్ అనేది మనం ఆలోచించి తినాలి, హెల్తీగా ఉండాలి. ఇప్పటి రోజుల్లో చూసుకుంటుంటే ఒబేసిటీ అనేది చాలా మందికి ఉంటుంది, చిన్న పిల్లల్లో కూడా ఒబేసిటీ చూస్తూ ఉన్నాము. సో ఒబేసిటీ అసలు ఎందుకు వస్తుంది, ఇది తగ్గించుకోవడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయి? అలాగే ప్రాసెస్డ్ ఫుడ్ గురించి కూడా, దానివల్ల మనకి ఏ ఇబ్బందులు కలుగుతున్నాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. బేసికలీ ఏంటంటే అండి, మెయిన్ ఒబేసిటీ అయితే మాత్రం బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటి, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి, అండ్ స్లీప్ ప్యాటర్న్ ఒకటి. ఈ 3 ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ప్రతి ఒక్కరు అంత వెయిట్ పుటాన్ అయ్యే ఉన్నారు ఖచ్చితంగా. వెయిట్ అనేది అంటే వెయిట్ మిషన్లో వెయిట్ చూస్తే తగ్గడం పుటాన్ అవడం కాదు, మనం వేసుకున్న డ్రెస్ కంఫర్టబుల్ ఉందా లేదా. మనం ఎప్పుడైనా వేసుకుంటున్న డ్రెస్ కంటే సైజ్ పెరిగింది అంటే మనం పెరుగుతున్నట్టే. వెయిట్ మిషన్ కూడా ఎలాంటిదంటే, మనం ఆ ముందు రోజు నిద్రపోకపోయినా, పీరియడ్ ఇరెగ్యులర్గా ఉన్నా, హెవీగా స్ట్రెస్ ఉన్నా, ఇంకా ఎక్కువ తినేసిన నైట్, దానివల్ల చూపించేది వెయిట్ మిషన్. వెయిట్ మిషన్లో వెయిట్ చూసుకోవాలి లేదన్నట్లు, కానీ మనం ఏది ప్రాసెస్ కరెక్ట్గా చేస్తున్నాం అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్. సో జంక్ ఫుడ్స్ తినడం కానీ అసలు మెయిన్ అండి, వెయిట్ కంటే ఇంపార్టెంట్ ఇంటర్నల్ ఆర్గాన్స్లో మెటబాలిజం చాలా తక్కువ అయిపోవడం వల్ల ఏది ఇంత తిన్నా ఫ్యాట్ లాగా డిపాజిట్ అవుతుంది మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెయిట్ కంటే కన్సర్న్, నేను మెయిన్ వెయిట్ ఎవరైనా ఈజీగా తగ్గచ్చు, ఏంటి లిమిట్గా తినాలి అంతే. మీరు నచ్చిన ఫుడ్ తినండి, లిమిట్గా తినండి. అందులో హెల్తీగా ఉందా అన్హెల్తీగా ఉందో కూడా చెక్ చేసుకోవాలి మనం. ఎప్పుడైతే బరువు తగ్గాలనుకుంటామో వాళ్ళు ఇదే ప్రాసెస్ ఖచ్చితంగా చేయండి, డెఫినెట్గా ఎవ్రీ వీక్లో మీ బాడీలో ఇంచ్ లాస్ అవుతుంది, ఫ్యాట్ లాస్ అవుతుంది, ఆటోమేటిక్గా వెయిట్ లాస్ కూడా ఉంటుంది. సో మనం ఏం చేయాలి, డే స్టార్ట్ విత్ కొద్దిగా 1 అవర్ని యోగా చేయండి. మీరు 23 అవర్స్ డేలో యాక్టివ్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి, నిద్ర బాగా పట్టాలి, జుట్టు రాలకుండా ఉండాలి, ముఖం తేజస్సుగా ఉండాలి, బరువు మెయింటైన్ చేయాలి, లివర్లో ఫ్యాట్ అక్యుములేట్ అవ్వద్దు, షుగర్ కంట్రోల్లో ఉండాలి, బీపీ కంట్రోల్లో ఉండాలి, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉండాలంటే జస్ట్ ఆ 23 అవర్స్లో 24 అవర్స్లో 1 అవర్ మీరు యోగా కేటాయించండి. రిమైన్ 23 అవర్స్ మీ బాడీ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది యోగా. సో యోగా ఈజ్ అ మ్యాజికల్ థింగ్ అండి. యోగా కానీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ, డే స్టార్ట్ విత్ ఫిజికల్ యాక్టివిటీ. మనం లేట్గా లెగడము, లేట్గా పడుకోవడము, సరిగ్గా తినకపోవడము, నమిలి తినకపోవడము, వీటన్నిటి వల్ల ఒబేసిటీ కాస్త ఇంకొద్ది క్రానిక్ ప్రాబ్లమాటిక్గా అయిపోతుంది మనకి. బరువు అనేది ఈజియెస్ట్ థింగ్. నేను కరెక్ట్ టైంకి తిన్నాను, కరెక్ట్గా పడుకున్నాను అంటే ఖచ్చితంగా నేనైనా తగ్గుతాను, ఎవరైనా తగ్గుతారు. సో థింగ్ ఏంటంటే ఇది ఇప్పుడు మనకి డైట్ అంటే వెయిట్తో పాటు ఇంకా అదర్ దెన్ ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయి, లైక్ వెయిట్తో పాటు పీసీఓడి ప్రాబ్లం ఉంది, వెయిట్తో పాటు థైరాయిడ్ ఉంది, వెయిట్తో పాటు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంది, ఇంకేమైనా సమ్ అదర్ ఇష్యూస్ ఉన్నాయంటే అప్పుడు మనం ప్రాపర్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఖచ్చితంగా ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో దాన్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్ని తగినట్టు ఆ ప్రాబ్లం తగ్గించుకుంటుంటే వెయిట్ ఆటోమేటిక్గా తగ్గుతారు. వాళ్ళకి ఓన్లీ వెయిటే ఉన్నారు, మీకు ఏ ప్రాబ్లమ్స్ లేవంటే ఇప్పుడు నేను చెప్పే పద్ధతి ఫాలో అయితే సరిపోతుంది. డే స్టార్ట్ విత్ 1 అవర్ యోగా. మీకు స్టార్టింగ్లో ఎప్పుడు అలవాటు లేదంటే 5-10 మినిట్స్తో స్టార్ట్ చేయండి. డే బై డే యోగా చేసుకుంటూ 1 అవర్ వరకు చేసుకోండి. 5:30 to 6:30కి యోగా అయిపోవాలి. దాని తర్వాత జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్ర, అల్లం ముక్క, సోంపు ఇవి నీళ్ళలో వేసుకొని మరిగించుకొని తాగండి. అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, సోంపు డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, అండ్ జీలకర్ర స్టమక్ని హెల్తీగా స్ట్రాంగ్గా ఉండేటట్టు చేస్తుంది. సో ఈ పొద్దున ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఎప్పుడైతే వెయిట్ తగ్గాలనుకుంటున్నామా, పీరియడ్ రెగ్యులర్ అవ్వాలనుకుంటున్నామా, లంగ్ కెపాసిటీ పెరగాలనుకుంటున్నామా, జస్ట్ 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సోంపు, ఒక చిన్న 1 ఇంచ్ పీస్ అల్లంని దంచి నీళ్ళేసి, కొద్దిగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎవరికైనా ఉంటే ఇందులో పుదీనాకులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి లైట్గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. దాని తర్వాత కొద్దిగా క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ జ్యూస్ చేసుకొని పిప్పంతా పిండేసి జ్యూస్ తాగడం. పిప్పితో కూడా తాగొచ్చు, బట్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంటే కొద్దిగా ఇరిటేటెడ్గా ఉంటుంది పిప్పితో తాగితే, పిప్పంతా పిండే జ్యూస్ తాగదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీరు ఏం తింటున్నారు, ఇడ్లీయా, దోశ, పెసరట్టు అవే తినండి, క్వాంటిటీ తగ్గించండి అంతే. 4 ఇడ్లీలు తింటే ఎవరైనా బరువు పెరుగుతాము, 2 ఇడ్లీలు తింటే బ్యాలెన్స్ అవుతుంది అంతే. సో ఇట్లా
నచ్చిన టిఫిన్ తిందాం, లిమిట్గా తిందాం. అరిచేయి అంతే పొట్ట, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దీనికి మించి తింటే ఒబేసిటీయే. అలా బ్రేక్ఫాస్ట్, లంచ్ లిమిట్గా, లైక్ లంచ్లో అన్ని బ్యాలెన్స్డ్గా ఉండాలి. లైక్ రైస్ ఉండాలి, ఆకుకూరలు ఉండాలి, వెజిటబుల్స్ ఉండాలి, 4-5 కీరాలు కట్ చేసుకొని, 4 క్యారెట్లు కట్ చేసుకొని అవి తింటూ లంచ్ చేద్దాం. ప్రోటీన్ ఉండాలి, కార్బ్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అయి ఉండాలి లంచ్లో. అది కూడా లిమిట్గా తినాలి అంతే. ఓకే. సో 4 to 5 అంటే గ్యాప్ ఇద్దాం. బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మిడిల్లో ఇవి అవి తినేసి బాడీ చేయకుండా లాంగ్ గ్యాప్ ఇద్దాం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ లంచ్ మధ్యలో ఈ బిస్కెట్లు, జంక్ ఫుడ్ తినేసాం అనుకోండి, ప్రాసెస్డ్ ఫుడ్, ఏమవుతుంది? పొద్దున్నే డైజెషన్ అవ్వకపోయా, మధ్యాహ్నం డైజెషన్ అవ్వకపోయా, మధ్యలో మేసిందంతా జంక్ ఫుడ్ అయిపోయా. సో ఇదేం చేస్తుంది? ఎక్కువ ఇన్సులిన్ని స్పైక్ చేసేస్తే మన బాడీలో, అంటే మనకు తొందరగా డయాబెటిక్ రావడానికి కారణం, పొట్ట పెరిగిపోవడానికి కారణం, అండ్ grade 1 ఫ్యాటీ లివర్, grade 2 ఫ్యాటీ లివర్స్ రావడానికి కారణం అవుతుంది. ఎప్పుడైనా అండి మన నోరుని జాగ్రత్తగా మనం మెయింటైన్ చేస్తే ఏ ఆరోగ్యం సమస్య మంచిగా ఉంటుంది. అంత నోరులోనే ఉంది. చెయ్యి, నోరు, మనసు. తింటున్నాడు ఆలోచించి తిందాం. అన్నం తింటున్నాడు శుభ్రంగా నోట్లో పెట్టుకుందాం. ఇంత ముద్ద కాదు, ఇంత ముద్ద పెట్టుకుందాం. చిన్న ముద్దలు, ఒక 10 ముద్దలు తిన్నా కడుపు నిండిపోతుంది. ఇంత ముద్దలు 20 ముద్దలు తిన్నా కడుపు ఇంకా నిండనట్టే అనిపిస్తుంది. అలా నేనేమిటంటే ప్రతిరోజు మంచి అలవాటు చేసుకుందాం. ఓకే. శరీరంలో ఉన్న అవయవాలు ఏ సైజులో ఉన్నాయి, మనం ఎంత తింటున్నాం. అవయవాలు చిన్నవి, మనం ఎక్కువ తింటే ఏం చేస్తుంది? ఫ్యాట్ అక్యుములేట్ అయిపోతుంది. సో తినే ప్రతి ఫుడ్, ఒక ఆయిల్ని బయట మనం చిప్స్, ఇవి అవి రకరకాలు తెచ్చుకొని తింటున్నాం. ఒక ఆయిల్ని 10-20 సార్లు ప్రాసెస్ చేస్తే మనం తింటుంటే ఎందుకు క్యాన్సర్స్ రావు మనకి? ఎందుకు బరువు పెరగం? ఎందుకు షుగర్ రాదు? ఎందుకు బీపీ రాదు? సో దయచేసి నేను ఒకటే, నా పాయింట్ ఏంటంటే ఇంట్లో ఏదైనా హెల్తీగా వండుకొని తినండి, ప్రాబ్లం ఏం లేదు. మనం ఒకసారి యూజ్ చేస్తే ఆయిల్, బజ్జీలు తినడం తప్పులేదు, చిప్స్ తినడం తప్పులేదు. మన ఇంట్లో ఒకసారి ఆయిల్ యూజ్ చేసి అది లిమిట్గా, పిల్లలు ఇష్టపడుతున్న 4-5 చిప్స్ చేసి పెడదాం, కంగారు లేదు. కానీ అది ఆయిల్ ఫుడ్, అది రెగ్యులర్గా ఇవ్వద్దు. ఎవ్రీడే ఇస్తే అది పాయిజన్. ఎప్పుడో నెలలో 1-2 సార్లు ఇస్తే అది పాయిజన్ ఏం కాదు, ఏదో క్రేవింగ్ కంట్రోల్ అయిపోయింది. సో నచ్చిన ఫుడ్ టైంకి తిందాం, లిమిట్గా తిందాం, నమిలి తిందాం. తింటున్నాడు మొబైల్ చూడొద్దండి దయచేసి. ఓకే. నమిలి తినాలి, కాన్షియస్గా తినాలి. మనం ప్రపంచం అంతా అలిసిపోయి అన్నీ ఏదొద్దు చేసేద్దాం అనుకుంటున్నాం. అవన్నీ చేయాలంటే మైండ్ స్ట్రాంగ్గా ఉండాలి, బాడీ యాక్టివ్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి. అవన్నీ చేయాలంటే ఫస్ట్ మనం తింటున్నాడు కాన్షియస్గా తినాలి. ఓకే. బరువు తగ్గాలనుకున్నా, ఇంకే ప్రాబ్లం ఉన్నా సరే తగ్గించుకోవాలంటే ఫస్ట్ లిమిట్గా, కాన్షియస్గా, నమిలి, హెల్తీగా, హ్యాపీగా తింటే ఏ సమస్య అయినా తగ్గుతుంది. ఓకే. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి మంచి డైట్ ప్లాన్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.